వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ నేను సోనియా. స్టెరాయిడ్స్ వైద్య పరిభాషలో వైద్యులు రాసే ఒక డ్రగ్. ఇది ఆపరేషన్ల టైంలో వ్యక్తులు వీక్నెస్ ఉన్నప్పుడు తీసుకునే మెడిసిన్. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో వీటి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా జిమ్ముల్లో చేరే వారికి వీటిని ఆశ్రయిస్తున్నారు. పల్లె పట్టణాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేస్తున్నారు. యూత్లో త్వరగా కండలు పెంచాలన్న అత్యాశ పెరిగిపోతుంది. దీంతో పార్కులు జిమ్ముల్లో చెమటోడ్చే వారి సంఖ్య ఎక్కువైంది. వీటితో పాటు మంచి శరీరాకృతి దేహదారుఢ్యం కోసం అనేక మంది యువతి యువకులు కష్టపడుతున్నారు. ఇలా జిమ్ముల్లో కష్టపడే వారిని కొందరు అక్రమార్కులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2 గంటల తరబడి చెమటోడుస్తూ వ్యాయామం చేసే బదులు స్టెరాయిడ్లు వాడితే సులభంగా మంచి ఆకృతిని సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. తక్కువ సమయంలో అనుకున్న ఫలితం వస్తుందని నమ్మిస్తూ పలువురిని వలలో వేసుకుంటున్నారు అక్రమార్కులు. ఆసక్తి ఉన్న వాళ్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలియని కొందరు వాటిని కొనుగోలు చేస్తూ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఒళ్ళు గుల్లవడమే కాదు, భవిష్యత్తులో అనారోగ్యాలు కూడా వెంటాడుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక బాడీ పెంచాలనుకునే యువతను టార్గెట్ చేసుకుని అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. హైదరాబాద్ అత్తాపూర్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. 1,60,000 విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాగా ఈ స్టెరాయిడ్లను సూరత్ నుంచి ఇండియా మార్ట్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. సిటీకి తెచ్చిన తర్వాత అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ దందాపై స్పందించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. కండలు పెంచే షార్ట్ కట్ మార్గాలు ప్రమాదకరమని, అవి ఆరోగ్యాన్ని భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు సజ్జనార్. ఇక విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారా? స్టెరాయిడ్స్ అమ్మకాలపై నియంత్రణ కొరబడిందా? జిమ్ నిర్వాహకులు డబ్బుల సంపాదన లక్ష్యంగా పెట్టుకున్నారా? జిమ్ముకు వచ్చే వారిని తప్పుదారి పట్టిస్తున్నారా? ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు తప్పవా? ప్రాణాలు పోయే ప్రమాదం కూడా పొంచి ఉందా? జిమ్స్లో మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల వినియోగంపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిఘా లేదా? మెడికల్ షాప్లపై డ్రగ్స్ కంట్రోలర్స్ నియంత్రణ లేదా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం కండలు పెంచేందుకైతే విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ సోని. చాలా మంది యువత ఈ 6 ప్యాక్స్ కోసం చాలా తొందరగా కూడా కండలు పెంచుకోవడానికి కూడా ఇలాంటి స్టెరాయిడ్స్ని జిమ్లలో కూడా వాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా అంటే రీసెంట్గా కూడా హైదరాబాద్ కమిషన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 25 ఏళ్ల మహమ్మద్ ఫైజల్ ఖాన్ అనే వ్యక్తిని కూడా అక్రమంగా ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ మెఫెంటర్మైన్ అనే ఒక సల్ఫేట్ అనే ఒక హార్మోన్ ఇంజెక్షన్స్ అమ్ముతున్నాడనే ఉద్దేశంతో కూడా ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అతని వద్ద నుంచి 133 మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్, 10 డిస్పోజబుల్ ఇంజెక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో యువతకి ఇవి తొందరగా కూడా అంటే 6 ప్యాక్స్ రావడానికి, కండలు పెంచుకోవడానికి కూడా దోహదపడతాయి అంటున్నారు. సో నిజంగా కూడా జిమ్ ట్రైనర్లు వీరికి ఎక్కడి నుంచి ఇంజెక్షన్స్ కూడా అన్నీ వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కూడా హైదరాబాద్లోనే కూడా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా వరకు మనం న్యూస్లో చూసాము. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA ఇప్పటికే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్స్లో భాగంగా కూడా చాలా వరకు తెలంగాణలో కొన్ని జిమ్స్లో తనిఖీలు చేసినప్పుడు కూడా ఇలాంటి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా పోలీసులు రైడ్ చేసి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలామంది యువత ఈ 6 ప్యాక్స్ పెంచుకోవడానికి ఈ షార్ట్ కట్స్ యూజ్ చేయడం కూడా అనే విధంగా కూడా ఇలాంటి వాటిని హార్మోనల్ ఇంజెక్షన్స్ అందరినీ కూడా వాడడం జరుగుతోంది. అసలు జిమ్ ట్రైనర్లు వీటి గురించి అసలు యువతకు చెప్తున్నారా? వీటి వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫస్ట్ది. ఇంకొకటి యాక్చువల్గా ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ చేయబడే ఇంజెక్షన్గా ఉంటాయి. వాళ్ళ నుంచి మాత్రమే మనకు వస్తాయి.
సో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు, అసలు జిమ్ ట్రైనర్స్కి ఎక్కడి నుంచి ఇంజెక్షన్స్ వస్తున్నాయి, తర్వాత ఈ స్టెరాయిడ్స్ హార్మోన్ ఇంజెక్షన్ విచ్చలవిడిగా కూడా ఈ వాడకం యువతలో మనం చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంది. సో డబ్బు కోసం జిమ్ నిర్వాహకులు యువత ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ స్టెరాయిడ్స్ వాడకం వల్ల రక్తపోటు, బేసికల్గా ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా బీపీ అనేది పెరిగిపోతూ ఉండుంటుంది. సడన్గా కూడా గుండెపోటు రావడం, స్ట్రోక్స్ రావడం, కార్యానికి కిడ్నీకి చాలా వరకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. హార్మోన్స్ అసమతుల్యత, చాలా వరకు డిప్రెషన్స్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. ఆ హార్ట్ మజిల్స్ అనేది కూడా బలహీన పడిపోవడం కూడా ఈ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అన్ని వాడడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో జిమ్ నిర్వాహకుల పాత్రపై చాలా వరకు ఇక్కడ డౌట్స్ ఉన్నాయి. లైసెన్స్ లేకుండా కూడా ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వాళ్ళకి వస్తున్నాయి, అసలు DCA డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సో రెగ్యులర్గా కూడా తనిఖీలు చేస్తున్నా కూడా ఎందుకు ఇలాంటివన్నీ బయటపడుతూ ఉన్నాయి, పునరావృతం అవుతూనే ఉన్నాయి. షార్ట్ కట్స్కి అలవాటు పడిపోతున్నారా యువత, వీటి గురించి క్యాంపెయిన్స్ చేస్తున్నారా, ఎంతవరకు కూడా అవేర్నెస్గా క్రియేట్ చేస్తున్నారు యువతలో. సో జిమ్స్ పైన కూడా రెగ్యులర్గా తనిఖీలు ఉన్నాయా లేవా అని కూడా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. సో మాట్లాడదాము. ముగ్గురా రైట్. స్టెరాయిడ్స్ వాడకపోతే నిజంగా కూడా కండలు పెంచడం అనేది అసాధ్యమా, ఎందుకు జిమ్స్లో కూడా రెగ్యులర్గా కూడా తనిఖీలు జరుగుతున్నాయా లేదా అని చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్య గారు సైకియాట్రిస్ట్ జాయిన్ అయ్యారు, అలాగే రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నమస్తే అండి సంధ్య గారు, ఎట్లా చూడాలి? నమస్తే అండి. చాలా వరకు కూడా లైసెన్స్ లేకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది చట్టబద్ధంగా కూడా నేరం అయినా కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఈ మెఫెంటర్మిన్ సల్ఫేట్ అనేది కూడా ఎక్కువగా కూడా జిమ్లో వాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఏంటి స్టెరాయిడ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? స్టెరాయిడ్స్ వాడడమే తప్పని అంటున్నారు, బట్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఎక్కువగా కూడా తొందరగా కండలు రావడం, సిక్స్ ప్యాక్స్ కోసం యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి రెండింటికి? హలో అండి. సో ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటే యాక్చువల్లీ అది డెరివేటివ్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అండి. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా సింథటిక్గా మనం రెడీ చేసుకొని, లైక్ యూజువల్లీ మెడికల్గా మనం ఎక్కడంటే హార్మోన్ డెఫిషియన్సీ, మెయిన్గా టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్లో బాడీ మొత్తం షింక్ అయిపోతుంది, క్యాన్సర్ పేషెంట్స్ చాలా వీక్ అయిపోతారు కాబట్టి సో వాళ్ళకి మజిల్స్ని నార్మలైజ్ చేయడానికి, దట్టు కొంచెం లేవడానికి, శక్తి రావడానికి మాత్రమే ఈ స్టిరాయిడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇంకా హెచ్ఐవిలో కూడా పేషెంట్స్ చాలా కెచెక్సిక్గా అయినప్పుడు అప్పుడు ఈ ఎట్ ద ఎండ్ స్టేజెస్లో యూజ్ చేసే మెడికేషనే ఇది స్టీరాయిడ్స్ అనమాట. యూజువల్లీ దీస్ ఆర్ నాట్ ప్రిఫరబుల్లీ యూజ్డ్ బై ఎనీవేర్ వితౌట్ prescription. These are prescribed by doctors and must be under అంటే పర్యవేక్షణలో మాత్రమే యూజ్ చేయాలండి. ఎస్, అంటే జనరల్గా కూడా ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఇప్పుడు ఏదైతే ఒక ఇంజెక్షన్
మెఫెన్టర్మిన్ సల్ఫేట్ అనే ఒక ఇంజెక్షన్ కూడా చాలా వరకు కూడా ఆ జిమ్ ట్రైనర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రైడ్ చేసి. అంటే వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయండి? సో మనకి ఇది స్టీరాయిడ్స్ కాబట్టి దిస్ ఈజ్ యాక్చువల్లీ లైక్ టెస్టోస్టిరాన్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ మనకి ఇది హార్ట్ రేట్ పెంచడం గానీ, మజిల్ కెపాసిటీ పెంచడం గానీ, తర్వాత స్లోగా ఏంటంటే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అయితదండి. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్‌కి స్ట్రెంథెనింగ్‌గా ఉంటది. కానీ ఎప్పుడైతే ఇది మిస్‌యూజ్ అయితుందో ఎస్పెషల్లీ మనకి జరిగిన ఇన్సిడెంట్‌లో దిస్ వాస్ మిస్‌యూజ్డ్ బై జిమ్ ట్రైనర్. సో వాళ్ళ పర్పస్ ఏంటంటే లైక్ దిస్ ఈజ్ అట్రాక్టింగ్ కస్టమర్స్. సో వాళ్ళు మెయిన్‌గా ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఫాస్ట్‌గా జరిగిపోవాలి. ఆహ్, త్వరగా మజిల్స్ రావాలి, సిక్స్ ప్యాక్ రావాలి. సో ఇలా అట్రాక్టివ్‌గా కనిపించాలి అని వాళ్ళు మిస్‌యూజ్ చేయడం వల్ల వాళ్ళేం చేస్తారంటే స్టీరాయిడ్స్‌తో పాటు స్టిమ్యులెంట్స్‌ని గూడా స్టాకింగ్ చేస్తారనమాట. స్టాకింగ్ అంటే దాని ఇంజెక్షన్ రూపంలో గానీ, టాబ్లెట్స్ రూపంలో గానీ సో కలపడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరాయిడ్స్‌కి దీనికి మజిల్స్ హార్ట్ అటాక్స్ రావడం గానీ, స్ట్రోక్స్ రావడం గానీ, సివియర్‌గా హైపర్‌టెన్షన్ అంటే నార్మల్‌గా బీపీ అనేది చాలా హైగా అయితుంది కాబట్టి సివియర్ హైపర్‌టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే లివర్ డ్యామేజ్ త్వరగా లివర్ ఖరాబ్ అవ్వడం గానీ, అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇది మజిల్స్ మీద ఎక్కువ యాక్టివేట్ చేయడం వల్ల మజిల్స్ హైపర్ యాక్టివ్ అవ్వడం వల్ల దాంట్లో ర్యాప్డోమయాలసిస్ అంటే మజిల్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది కాబట్టి అది కిడ్నీ డ్యామేజ్ అలాగే లివర్ డ్యామేజ్ కూడా చాలా హైగా ఉంటుంది. సో పేషెంట్స్ కూడా వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ అగ్రెసివ్‌గా ఉంటారు. అలాగే చాలా డిప్రెషన్ గూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక్కసారి యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ పేషెంట్‌కి మళ్ళీ ఇంజెక్షన్ చేసుకోవాలనే డిపెండెన్సీ గూడా ఉంటుంది గాబట్టి ఇది రెగ్యులర్‌గా యూజ్ చేయడం గూడా వాళ్ళు పేషెంట్స్ ఆటోమేటిక్‌గా అంటే లైక్ జిమ్‌కి వెళ్ళేవాళ్ళు. మెయిన్ ఇక్కడ జరిగిందైతే మిస్‌యూజ్ కాబట్టి అక్కడ వెళ్ళేవాళ్ళు మళ్ళీ అడగడం జరుగుతుంది. మళ్ళీ వేయించుకోవడం షార్ట్స్ లాగా వేయించుకుంటూ ఉంటారు. సో ఇలా రెగ్యులర్‌గా వేసుకోవడం వల్ల వాళ్ళకి క్రానిక్‌గా త్వరగా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇది స్టాకింగ్ అంటే స్టీరాయిడ్స్‌తో పాటు స్టిమ్యులెంట్స్‌ని స్టాక్ చేస్తారు కాబట్టి సో బ్రెయిన్ గూడా చాలా ఉత్తేజంగా ఉండడము, చాలా ఎనర్జిటిక్‌గా అనిపించడము, చాలా హెల్తీగా అంటే అప్పటికప్పుడు వాళ్ళకి డోపమైన్ సర్జ్ అనేది జరుగుతుంది కాబట్టి నేను చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నానని గూడా వాళ్ళకి అనిపిస్తుందండి. రైట్. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, బాలీవుడ్ స్టార్స్ గానీ చాలా వరకు కూడా వాళ్ళపైన కూడా ఆరోపణలున్నాయి. స్టెరాయిడ్స్ వాడడం అనేది కూడా. సో మాట్లాడడం అవి ఎంత వరకు కూడా యువతపై ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది? సో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. రెడీగా మాట్లాడదాం. యువతపై ఎంత వరకు కూడా వీటి ఇంపాక్ట్ ఉంటుంది? సోషల్ మీడియాలో ఈ మధ్య చూస్తున్నాం ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రతి దాని గురించి కూడా చాలా వరకు అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటున్నారు. సో గ్లూకో విటమిన్స్ అని చెప్పి, టాబ్లెట్స్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇవి వాడితే చాలా బాగుంటుంది. తొందరగా కూడా స్కిన్ హెల్త్ గ్లో అవుతుంది అంటున్నారు. కండలు వస్తాయంటారు. సిక్స్ ప్యాక్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్తున్నారు. సో ఇవి ఎంతవరకు కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి యువతపై? సో మాట్లాడదాం. మండలి రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం. చెప్పండి. సో ఎట్లా చూడాలి? ఇప్పటికే డీసీఏ అనేది ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా చాలాసార్లు మనం చూసాం జిమ్ ట్రైనర్ల పైన కూడా, సెంటర్ల పైన కూడా చేశారు. చేసినప్పుడు కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ డ్రగ్స్, ఈ స్టెరాయిడ్స్ అన్ని కూడా బయటపడిన పరిస్థితి. బట్ ఎంత తనిఖీలు చేస్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర కూడా మనకు దొరుకుతూనే ఉంటున్నారు ఈ ట్రైనర్లు. అసలు ఎక్కడ దీనికి సంబంధించి కూడా కంట్రోల్ ఉండాలి. అదేవిధంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా వరకు కూడా ఉంటుంది. సో అవంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా యువత? హిమవత్ గారు, మీకు అట్లాగే రెడ్డన్న గారికి, డాక్టర్ సంధ్య గారికి నమస్కారం. మన ఐన్యూస్ ప్రేక్షకులకు కూడా. అనుకోకుండానే 3 రంగాల వాళ్ళు. నేను అడ్వకేట్ని అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెడ్డన్న గారు ఉన్నారు, డాక్టర్ గా. అంటే మాకు ఈ ముగ్గురికి సంబంధం ఉంది విషయం ఎవరికైనా చెప్పాలంటే. మేము కేసులు చేసిన దానిలో ఇది ఒక్కటే కాదమ్మా. స్టెరాయిడ్స్ ఇక్కడే కాదు, దీంతో పాటు అంటే ఇందులో చాలా వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయి. IVF లో కూడా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. డాక్టర్ గారు బాగా తెలుసు.
IVF లో కూడా డాక్టర్ మనకి ఇచ్చినప్పుడు హార్మోన్స్ ఎక్కువ అయ్యి ఇంబ్యాలెన్స్ అయ్యి ఊబకాయం కావడం, మన IVF ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడే సందర్భాలు కూడా మహిళా పేషెంట్ చూస్తున్నాం. ఇంకా ఈ స్టెరాయిడ్స్ ఇక్కడనే కాదు, అక్కడ కూడా స్టెరాయిడ్స్ అవన్నీ కూడా హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా. అంటే అందుకు ఎనర్జీ డ్రింక్స్ అని పిల్లలు తాగిస్తున్నాం. అది ఎనర్జీ డ్రింక్ లో కూడా చాలా నష్టకరమైన పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే కేసులు చేసిన అనుభవంతో చెప్తున్నాను. ఇదంతా వ్యవస్థ వైఫల్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చేయాల్సిన కంచే చేను వేసినట్టు ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? డాక్టర్ పర్మిషన్ లేకుండా, లేకుంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. మామూలుగా ఓ పారాసిటమాల్ కావాలన్నా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అటువంటి దానికి ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు మనం వ్యవస్థ వైఫల్యము. ఇట్లాంటి వైద్యులు మాట్లాడుతున్నాం హేమంత్ గారు. మనం తర్వాత ఏమవుతుంది చూస్తున్నాం కదా మనం. సృష్టి సంతాన సాఫల్య కేంద్రాలు ఏం జరిగిందో చూసినాం. రీసెంట్ గానే జరిగింది. అట్లానే పొడుగు ఎక్కువ కావాలి తక్కువ కావాలంటే కూడా ఒక ఆయన ఎత్తు తక్కువ ఎక్కువ కావాలంటే ఇచ్చిన కాలు కోసేసి మరి నాశనం చేసిన సందర్భం చూసినాం కదా మనం. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఇవన్నీ వ్యవస్థలో అంటే దొంగ చీకటి ఒకటి అవుతున్నాయి. ఇక్కడ సమస్య లేదంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఏమైతుంది, కేసు వచ్చినప్పుడు పోలీసులు పట్టించుకుంటారు. కేసు నా కోర్టు దాకా వస్తే నేను పట్టించుకుంటాను, లేకుంటే క్లయింట్ నా దగ్గరికి వస్తే నేను కేసు వేస్తాను. అంతవరకే కదా. డాక్టర్లు కూడా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మంచి ఉంది చెడ్డ ఉంది అన్ని వ్యవస్థల్లో, పోలీసు కానీ డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ రెండు ఉన్నాయి. కంటికి శుక్లం వచ్చిందని కన్నైదు పొడి చేసుకోం కదా. ఈ వ్యవస్థల వైఫల్యం వల్ల వస్తున్న సమస్య అంటున్నాడు. దీనికి పరిష్కారాలు కూడా చెప్పాలి. సమస్య వర్ణన అందరూ చేస్తాం. నేనేమంటున్నా అంటే ఒక కేసు కాగానే ఆ కేసులో ఉన్న దోషపాతులు గమనించి ఏం చేస్తే పరిష్కారం అవుతుందో చేయాలి కదా. అసలు బాధ్యులను ఏమైనా బాధ్యులను చేస్తున్నామా? ఇప్పుడు నేను నాకు ప్రమాదం జరిగింది, మరి 86 జీవో ప్రకారం కట్టకపోతే ఏమైంది, ఏ రకంగా చూసినాం కదా. సెల్లార్లో ఫర్నిచర్ పెడితే ఏమైంది చూసినాం కదా. ఒక్క GHMC అధికారిని సస్పెండ్ చేసినామా మనం? లేదు కదా. ఆ కేసు చేసి యజమాని అరెస్ట్ చేస్తాం, అక్కడిక్కడ చేతులు దులుపుకుంటున్నాం. సమస్య పరిష్కారం వైపు పోతలేవు ఈ వ్యవస్థలు అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఈ సమస్య పరిష్కారం అయిపోవాలంటే శిక్షలు పడితే భయం ఉండాలి. ఎవరైతే బాధ్యులు ఉండో వాళ్ళకు చేయాలంటున్నారు. మెడికల్ షాప్ వాళ్ళు ఇప్పుడు ఈ తీగలాగితే దొంగతనం కలుగుతుంది కదా. మనం ఏం చేస్తున్నాం, కేవలం ఈ మన జిమ్ సెంటర్లు నడిపే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఇంజక్షన్ సప్లై చేసిన వాడు ఎవడు, ఏ రకంగా ముందుకు పోతున్నాం చూస్తున్నాం కదా. అందుకనే తాత్కాలికంగా పెరిగేది ఏదైనా సరే విరుగుడ కొరకే విరుగుతుంది తాత్కాలికంగా అంటున్నాను. చాలా మంది చూడండి, జిమ్ చేసిన రోజులు బ్రహ్మాండంగా అనిపిస్తుంది వాళ్ళకు. జిమ్ మానేసిన తెల్లారి నుంచి మళ్ళీ ఏ రకంగా తయారైతే చూస్తున్నాం కదా మనం అంతా. జిమ్ చేసిన రోజులే ఆ వెయిట్ లాస్ కానీ ఏమైనా, వెయిట్ లాస్ కూడా చాలా పెద్ద కుంభకోణం అమ్మ. డాక్టర్ గారు బాగా తెలుసు. వెయిట్ లాస్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ అందులో కూడా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇటుపక్క అటుపక్క ఎడాపెడా మానవ శరీరాల మీద విచ్చలవిడిగా ప్రయోగాలు చేస్తున్నారు. అటు డాక్టర్లు చేస్తున్నారు, సమాజంలో ఇట్లాంటి వ్యవస్థలన్నీ చేస్తున్నాయి. జిమ్లు కావచ్చు, లేకుంటే IVF సెంటర్లు కావచ్చు, లేకపోతే ఏదన్నా మామూలు దానికి పోతే ఉన్నది అంటే కొండనాలకు మంది చేస్తే ఉన్ననాలకి పోయినట్టు సమస్య వస్తున్నది. దీనిలో మూడు రకాల బాధ్యతలు ఉన్నాయి అంటున్నాను. ప్రభుత్వము ఏదైతే రూల్స్ పెట్టిందో డ్రగ్ కంట్రోల్ మన ఉన్నదో వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం రిసీట్ తీసుకునే జ్ఞానం కూడా మనకు ఉండలేదు కదా. చాలా మంది 2 దగ్గర రిసీట్ తీసుకోరమ్మా. ఒకటి పెట్రోల్ బంకులలో, రెండోది ఏమో మనకు మెడికల్ షాప్ లో మనకు లేట్ అవుతుందండి, వాడికి లేట్ అవుతుందండి. మెడికల్ షాప్ లో రిసీట్ తీసుకోవాలంటే నేను నిలబడి తీసుకుంటాను. ఎందుకంటే టైం పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. వాడు బ్యాచ్ నెంబరు అన్ని వేసి రిసీట్ ఇవ్వాలి. అది టైం పడుతుంది సార్, ట్యాక్స్ పడుతుంది అంటాడు. ట్యాక్స్ పడ్డా సార్ రిసీట్ ఇవ్వమంటారు. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మెడికల్ షాప్లపై కూడా అంటే ఫ్రీక్వెంట్ గా కూడా తనిఖీలు చేస్తున్నారు అంటారు. ఎందుకంటే ఇదే న్యూస్ లో ఎప్పుడో కవరేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఏదో హైలైట్ అయినప్పుడు మాత్రమే వెళ్తారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అథారిటీ కానీ వెళ్తారు, తనిఖీలు చేస్తారు. కానీ రెగ్యులర్ గా ఎక్కడ ఉన్నట్టు కనిపించడం లేదు. కాదమ్మా, ఒక మాట చెప్తాను. మీరు సర్టిఫికెట్లు పరిశీలించండి. డిఫార్మసీ చేసిన వాళ్ళు ఉండాలి కదా. సర్టిఫికెట్ ఉంటే మనుషులు వాళ్ళు ఉండరు. నేనేమంటున్నాను, ఒక్కసారి తనిఖీ చేయండి. 100 షాపుల్లో ఆ సర్టిఫికెట్ ఉన్న మనిషి అక్కడ ఉండడు. పనికిరాని ఎవరు మందు పేరు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారు. మరి అటువంటి అప్పుడు ఒక్కసారి దాడి చేయండి. అన్ని షాపుల మీద ఒకసారి దాడి చేయండి. ఎందుకు కాదో చెప్తాను నేను. ఇచ్చిన సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. మనిషి లేకుంటే ఉన్న మనిషిని అరెస్ట్ చేసి లోపల పడేయాలి అంటున్నాను. ఆ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ఎవరు ఇవ్వరు కదా అంటున్నాను. ఇప్పుడు ఒకసారి మేము గతంలో పెట్రోల్ బంకుల మీద దాడి చేసినాం. పెట్రోల్ బంకులు ఏం లేదు, 100 పెట్రోల్ బంకులు చేస్తే 1500 పెట్రోల్ బంకులు సరి చేయబడ్డాయి తూనికల కొలతల శాఖ ద్వారా. ఏం లేదు, 5 లీటర్లు ఒకటి, 1 లీటర్ క్యాన్ ఒకటి, టిష్యూ పేపర్ ఒకటి. అట్లాగే మనకి ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చింది. మన టెంపరేచర్ మన డెన్సిటీ టెస్ట్ కూడా ఉన్నది. ఎవరేం చేస్తున్నా చెప్పండి? పిల్లలకు నేర్పుతున్నామా? కనీసం పెట్రోల్ బంకుల కల్తీ గురించి కానీ చెప్తున్న ఇట్లాంటివి కూడా మెడికల్ షాపులో బిల్లు తీసుకోవాలి, పెట్రోల్ బంకులో బిల్లు తీసుకోవాలి, ట్యాక్స్ బట్ట తీసుకోవాలి. ట్యాక్స్ పడితే బెదిరిస్తున్నారు, వద్దనే ట్యాక్స్ పడుతుంది మీకు GST. ఇట్లు తిన్నా ఇది తిన్నా. అందుకనే లీగల్ గా నేను చెప్పే సలహా ఏంటంటే, మనము జిమ్ సెంటర్లకు పోయేటప్పుడు కానీ, లేకుంటే సంతాన సాఫల్య కేంద్రాలకు పోయేటప్పుడు వాళ్ళు ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏ రకంగా మనం మోసం చేస్తున్నారో తెలుసుకోకపోతే ఇట్లా నష్టపోతారు. నష్టపోయేవాడు యువత మనకంటే మన భుజాల మీద ఎక్కి చూస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు రెడ్డన్న గారు ఏమో కొంత అడుగుదాము. రైట్ రామ్మోహన్ రావు గారు, రైట్
రెడ్డన్ గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి రెడ్డన్ గారు. ఎట్లా చూడాలి జిమ్లలో స్టెరాయిడ్స్ అమ్మకాలపై కఠిన నిబంధనలు ఉన్నా కూడా ఎందుకు పూర్తిగా కూడా డ్రగ్ కంట్రోల్ DCI ఎందుకు దీన్ని తనిఖీలు చేస్తున్నారు, ఎప్పటికక్కడ మొత్తంగా పట్టుకుంటున్నారు, పూర్తిగా ఎందుకు కంట్రోల్ తీసుకోలేకపోతున్నారు? వన్స్ ఒక్కసారి తీసుకున్నా కూడా వాళ్ళపై ఎటువంటి కఠినమైన చర్యలు ఉంటాయి? ఈ నిఘా నిబంధనలు ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తున్నారండి. నిజం చెప్తే మీరు లండన్కి పోయి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ అడగండి, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ ఇన్ అదర్ కంట్రీస్. మన దగ్గర మన దగ్గర మీరు easy గా దొరుకుతుంది. ఏదన్నా అడగండి, యూ విల్ గెట్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు 99.9% అయితే వితౌట్ ప్రిస్క్రిప్షనే ఇస్తారు. దానికి మళ్ళీ మా మాటే లేదు. కానీ చట్ట ప్రకారం విత్ ప్రిస్క్రిప్షనే ఇవ్వాలి, అదొకటి. ఇంకోటి, ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఏమైతే ఉన్నాయో, స్టెరాయిడ్స్, స్టిమ్యులెంట్స్, దాన్ని వేరే విధాలుగా, వేరే రూపాల్లో చాలా విధాలుగా మిస్యూజ్ చేస్తున్నారు. దానికి మెయిన్ కారణం ఏం లేదు, ఒక హీరో పోస్టర్ పెడతాడు, వానికి సంబంధం ఉండదు దానికి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నా బాడీ తీసుకుపోయి మీకు, మీ బాడీ తీసుకుపోయి ఇంకోళ్ళకి కూడా పెడతారు. సో ఆ విధంగా వాళ్ళు పోస్టర్లు పెట్టుకొని, చూడు వీడు ఈ స్టెరాయిడ్స్ 1 month వాడాడు, ఎంత పెద్ద కండ వచ్చిందో అని చెప్తాడు. వీడు అన్న నాకు కావాలా, ఫలానోనికి కండలు వచ్చినాయని చెప్పి అంటాడు, వీడు వాడతాడు. ఆ స్టెరాయిడ్, ఈ స్టిమ్యులెంట్స్ రెండు కలిపి వాడిన దానివల్ల మీ మెటబాలిక్ రేట్ పెరిగిపోతుంది. అదే విధంగా ఇంకో దరిద్రం ఏమనంటే, మీరు ఎక్కువ చేసి పెయిన్స్ ఉన్నాయంటే నార్కోటిక్స్ వాడమంటున్నారు. నార్కోటిక్స్ వాడమని సజెషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్నొచ్చి ఒక అతను అడిగాడు 6 months బ్యాక్, అరే బుద్ధిందారా నీకు, నార్కోటిక్స్ వాడితే నొప్పి తగ్గితే తగ్గచ్చు, నువ్వు ఆల్రెడీ స్టెరాయిడ్స్ వాడుతున్నావు, స్టిమ్యులెంట్స్ వాడుతున్నావు, ఇది వాడితే నాశనం అయిపోతావు. అదే కాకుండా దీని ప్రభావం కిడ్నీస్ పైన ఎక్కువ ఉంటుందండి. ఐ నో మెనీ పీపుల్, చాలా మంది హార్ట్ అటాక్ వచ్చే ముందు కిడ్నీ ఎఫిషియన్సీ తగ్గిపోయి ఇబ్బంది పడి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎక్కడ బయటికి రావడంలా, దాని గురించి పట్టించుకోవడం వల్ల. మన అంతెందుకు, దగ్గుమందులు మీరు అడిగితే, నేను అడిగితే ఎవరైనా ఇస్తారు. అన్నిట్లో ఎప్పుడైనా ఉంటుంది. అది మత్తు మందులుగా ఉపయోగించుకుంటున్నారు వేల మంది. మీరు చూసుకుంటే దగ్గుమంది ఇప్పుడు వాటర్ పోయి తాగేది ఎందుకురా, ఎవరైనా పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, ఈ తలనొప్పి ఎందుకులని ఈ ఎపిడ్రిన్ కలిపిన డ్రగ్గుల్ని ఈ దగ్గుమందులను వాడుతున్నారు. మీరు ఆ దగ్గుమందులు వాడిన దానివల్ల మీకు నిషా ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకు లంగ్స్ దగ్గర నుంచి చిన్నగా ముందైతే స్టిమ్యులెంట్ అవుతాయి, తర్వాత చిన్నగా పనిచేయడం మానేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అట్లుంటాయి. ఫర్ ఎవ్రీ కెమికల్ డ్రగ్ దేర్ విల్ బి కెమికల్ రియాక్షన్ అగైన్స్ట్ ఇట్ విల్ స్పాయిల్ ది బాడీ. కానీ ఇది ఎంతమంది చెప్తున్నారు, ఎంతమంది అసలు జిమ్ముల్లో తనిఖీ చేసినా కూడా వాడు వెనకలు పెట్టుకొని ఉంటాడండి. వచ్చే ఆడుక ఆ వెనకల రూమ్ లో ఏదే క్లాత్ చేంజింగ్ రూమ్స్ లో ఇంజక్షన్లు చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. అయినా ఏం చేయగలుగుతాం? ఈ ఆర్టిఫిషియల్ గా ఈ కండలు పెంచుకుంటే అది ఎన్నోళ్ళు ఉంటాయి, మీకు హార్ట్ రేట్ పెరుగుతుంది, కిడ్నీలు పాడైపోతాయి, హార్ట్ మజిల్ వీక్ అయిపోతుంది. అదే కాకుండా దరిద్రమైన వ్యవహారం ఏమంటే, దీనివల్ల ఆడతనం వస్తుందండి, వీళ్ళకి తెలియదు. ఐ నో మెనీ ఆఫ్ ది పీపుల్, సమ్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి పిల్లలు పుట్టకుండా పోయినారు జిమ్ముకు పోయి. అదే కాకుండా అంటే రెడ్డల్ గారు, యువతలో ఫిట్నెస్ అంటే తొందరగా కూడా మాకు కండలు రావాలి అనే భావన పోవాలంటారు. ఎంతవరకు కూడా ఏవైనా కూడా ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళలో ఒక రకమైన అవగాహన కల్పించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎవ్వరు తీసుకోవటం లేదండి. ఎందుకంటే ఎవరికి పట్టింది? ఇప్పుడు దీని గురించి చెప్పాలి అంటే ఒక రకంగా ప్రభుత్వాలు చెప్పాలి, జిమ్ ట్రైనర్స్ చెప్పాలి. జిమ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వ పరంగా కొన్ని ప్రకటనలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయ్యా స్టెరాయిడ్స్ వాడితే ఈ ఇబ్బందులు అవుతాయి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఫలానా ఒక వ్యక్తిని తీసుకొని అయ్యా ఈ విధంగా చేస్తే మీకు ఈ సమస్యలు వస్తాయని చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? ఎవరికి పట్టింది? దీని గురించి అవగాహన లేదు. అవగాహన కల్పించే వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. నీకు కండలు కావాలా రా, మీకు 6 నెలల్లో కండలు కావాలా, నా బాడీ పెంచుకోవాలా. కొందరు పెళ్లికి ముందు ఈ స్టెరాయిడ్స్ వాడుకొని బాడీ పెంచుకుంటే ఏమో అవుతుంది అనుకొని చివరికి ఫీమేల్ క్యారెక్టర్స్ వచ్చిన సందర్భాలు కూడా ఆయన. సో దీన్ని ఎన్నో ఇబ్బందులు పడతాయి. హార్మోనల్ డిస్బ్యాలెన్స్ అండి. సో ఈ విధంగా
యువతని చేయాల్సింది ముందు స్కూళ్ళల్లో కాలేజీల్లో నేర్పించాలి. అది ఎవరు చెప్పరు. స్టెరాయిడ్స్ వాడకూడదను, నార్కోటిక్స్ వాడకూడదను. అది ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకుంటాయి. అదే విధంగా ఎవరైతే అమ్మి ఎస్ అంటే డబ్బు రెడ్డన్న గారు సంపాదిస్తారో ఫైనల్ గా టైం తక్కువగా ఉంది. ఇప్పుడు జిమ్స్ లో స్టెరాయిడ్స్ వాడకం పెరగడానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం అంటారా, జిమ్ నిర్వాహకులు అంటారా, యువత అంటారా? ఒక రకంగా చెప్తే ప్రభుత్వము, ఇంకొక రకంగా జిమ్ ట్రైనర్స్. జిమ్ ట్రైనర్స్ 100% రెస్పాన్సిబుల్ అండి నేను చెప్తే. ఎందుకంటే వాళ్ళు అంటే అక్కడికి ఉదర పోషణ కోసమే పోయినారు తప్ప, అయ్యా మనం పొట్టకూట కోసం పోయినాము, వేరే వాళ్ళని జీవితాలు నాశనం చేయకూడదు. అరే బాబు, ఇది చెప్తే ఇవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్, కాబట్టి మీరు కావాలంటే వాడండి అంటే ఒక్కడు వాడడు. నాకెందుకు ఈ సమస్య వద్దనుకుంటాడు. కానీ వాడికి డబ్బులు రావు కదా. ట్రైనరు నీకు స్పెషల్ ట్రైనింగ్ అంటాడు, 10,000 తీసుకుంటాడు. తెలుసా మీకు? స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే 10,000 రూపీస్ తీసుకుంటాడు. అదేవిధంగా ఈ స్టిమ్యులెంట్, ఆర్టిఫిషియల్ కెమికల్స్, స్టిరాయిడ్స్ వాడినందుకు అనదర్ 10,000 రూపీస్. అంటే 3 నెలల్లో మీరు 60,000 కడితే 10,000 రూపాయలేమో మీకు డిస్కౌంట్ ఇస్తాడు. అది నాకు తెలిసి ఇది 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 50,000లో మీకు జిమ్ ట్రైనర్ తీసుకుంటాడు. 3 నెలల్లో మీకు డెడ్ బాడీ వస్తుందని. కానీ అది డెడ్ బాడీ అవుతుందని వాళ్ళకి ఏం తెలుసు? సో ఇది అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, దాంతో పాటుగా జిమ్ ట్రైనర్స్, జిమ్ ఓనర్స్. ఆ ఓనర్ ఎక్కడో ఉంటాడు, వాడు కలెక్షన్ కింగ్. వాడికి ఏమి తెలియదు, పెడతాడు, వసూలు చేసుకుంటాడు తప్ప, అరే ట్రైనర్ను పెట్టినాము, వాడి క్యారెక్టర్ ఉందా, ఎథిక్స్ ఉన్నాయా, మారల్స్ ఉన్నాయని గమనించాల్సినటువంటి బాధ్యత ఓనర్లది. వాళ్ళకి అదేం లేదు. నెల అయితేనే కరెంటు బిల్లు పోగా ఎంత మిగిలిందని చూస్తున్నారు. ఈ బాధ్యత అదే కాకుండా ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారండి మీకు? బాగా రోజు పుట్టుకొచ్చేది ఏదైనా ఒకటి హోటల్స్, 2 డ్రగ్ కంపెనీలు, హాస్పిటల్స్. ఇవే పెరుగుతాయి. చూడండి మీరు, ఇవాళ డ్రగ్ ఈ వీధిలో ఎక్కడా లేదంటే మెడికల్ షాప్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో దరిద్రమైన వ్యవహారం వచ్చింది. ఈ 4 కిలోమీటర్ల వ్యవహారంలో మీరు ఎక్కడైనా ఫోన్ చేయండి, మీ ఇంటికి డ్రగ్గులు పంపిస్తాం. డ్రగ్గులే పంపిస్తాం. మళ్ళీ వాళ్ళు మీరు ఏమడిగినా దట్ విల్ బి సప్లైడ్ టు యూ. బట్ దే డోంట్ చెక్. వాళ్ళు ఏం చెక్ చేయరు. మనకు ఇంకొక దరిద్రం ఏమంటే, మీరు రెగ్యులర్గా 20,000 చేసినారంటే ఇంకో 5% యాడ్ చేసి ఇస్తామని, 20% ఇస్తామని అంటున్నారు. దానికి బదులు 5% ఎక్కువ. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సర్టన్ అమౌంట్, ఈ ఇంకొక 5% ఎక్కువ చేసి మీ ఇంటికే డ్రగ్గులు తెచ్చిస్తాము అని. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో. సో దీన్ని నియంత్రించడం మహా కష్టం. ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు పొలోమని 4-5 ఉంటారు ఇంత సెట్టికి. వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. ఎవరు చెక్ చేస్తారు? ఒక్క షాపును కరెక్ట్ గా తనిఖీ చేయాలంటే వారం పడుతుంది. కాబట్టి ఇదన్నీ వీలుగాని పరిస్థితులు. ప్రజల్ని ఎడ్యుకేట్ థ్యాంక్ యూ సో మచ్ చేయాల్సిన అండి అవసరం ఎంతైనా రెడ్డన్న ఉంది. గారు, అలాగే సంధ్య గారు, బండారు రామ్మోహన్ రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.